మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోవడం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న నలుగురు వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో రంగన్న మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.